దాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్ట కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది, వెళ్ళిపోరా. లేరా, తన్నానంటే గోప గులాబ్ జామ్ అయిపోతాయి. అవుమల్లా, అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టేదరికేనా? మన ఫిగర్ ను చూసి ఆడపోరీలు పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 5 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమేంది బాయ్? మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, గంతంత ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ మాటుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పుల్లూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పుల్లూట్. నేను 24 అంగుళాల ఫ్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన చక్రాంతక పేరు. నమస్తే నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మల్ బే. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మొన్న మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా? మిస్టర్, ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యివ్వండి. నన్ను డాష్ కొట్టింది కాక ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వు ఆపుకోలేక నవ్వుతూ. ఏమిటోనండి, ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం, కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి? మన పిచ్చండి. ఆ? అదేనండి మన పిచ్చండి. ఇదే మా ఇల్లు. జాగ్రత్త దిగండి, జాగ్రత్త. స్వాతి గారు, మీ హ్యాండ్ కట్ చెప్పండి. అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు, కానీ నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. అందులో నేను డిప్లొమా హోల్డర్ని. ఆహా, హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. ఏమండి ఏమండి మాస్టారు, యా. మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి, పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా. మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజాయిషీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఐఎమ్ అలోన్. మాస్టారు, మంచినీళ్ళు తాగుతారా? మ్.
మాస్టారు థ్యాంక్స్ అండి. తాకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో, తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి, ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో, ఇదొకటి ఉంది కదా, మ్, దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉంటానండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో, అబ్బబ్బా, అది ఆపేసావంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్ర పెడతావు. వింటుంటే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో. అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై 10 ఏళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు. అబ్బా, వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్. ఈ ఒక్కరోజు కోపిక పట్టవే, నేను నిద్రపోయిన దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీజ్. రిజర్వేషన్ లేనంత దిగిపోండి. మీకైనా చెప్పేది, రిజర్వేషన్ లేని వాళ్ళంతా దిగిపోండి. నో సీట్ నో బెర్త్. అరే చెప్తుంటే అర్థం చేసుకోరంటే ఏంటో తోసుకొచ్చేస్తారు. ఎక్కడికి ఎక్కుతారా? నా మీద ఎక్కడే, నా మీద ఎక్కండి. చెప్తే అర్థం చేసుకోరంటే దిగండి. దిగండి బాబు. ఇదిగో పక్కన ట్రై చేసుకోండి, పక్కన ట్రై చేసుకోండి. అరే చెప్తే అర్థం చేసుకోరండి బాబు. మీకైనా చెప్పేది అర్థం చేసుకొని చావరంటే. అరే చెప్తుంటే అర్థం చేసుకోరు. నా నెత్తరు ఎక్కడే, నాకే బెర్తలాగా నేను చేస్తాను. అర్థం చేసుకోరంటే అరే తోసుకొస్తాను. అరే వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఈ 50 రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా భర్తీ ఇవ్వండి సార్. ఏంటో మొహాడు పెట్టేస్తారు. పట్టిస్తాను, అప్పర్ బెర్త్ ఎక్కండి, ఎక్కండి, ఏమిటండి ఇది? ఎక్కండి. ఎక్కుతున్నారా? ఎక్కేనులేండి. అది ఎక్కి శుభ్రంగా పడుకోండి, నేను వచ్చి రాసి వెళ్ళిపోతాను. పడుకున్నా.